పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన నందమూరి నారా వీరాభిమానులకు, పౌరుషానికి ప్రాణం పెట్టే బాలయ్య అభిమానులకు, పెద్దలకు, ముఖ్య అతిథులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సావిత్రి ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అద్భుతమైన డైరెక్టర్ మా పవన్ బావ, అంతకన్నా అద్భుతమైన హీరో మా రోహిత్ బావ, అద్భుతమైన హీరోయిన్ నందిత గారు, అద్భుతమైన కెమెరామెన్ వసంత్ గారు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు, టోటల్గా ఒక అద్భుతమైన టీం అందిస్తున్న ఒక గొప్ప సినిమా ఈ సావిత్రి అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సన్నివేశాలు కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, చూసే అదృష్టం మా పవన్ బాబు నాకు కలిగించారు. ఇట్స్ అంటే మన సినిమా అని చెప్తాం కాదండి, ఇట్స్ రియలీ సోలో తర్వాత ఇట్స్ గోన్ బి హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫర్ రోహిత్ బావా అండ్ పవన్ బావా. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బావనే చూస్తున్నాను. ఎందుకంటే కలిసి ఒక సినిమా చేస్తున్నాం, పొద్దున్న కాల్ షీట్ మాకిస్తే రాత్రి కాల్ షీట్ వేరే సినిమాకి ఇచ్చి, మరి పొద్దున్న కాల్ షీట్ వేరే సినిమాకి ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకిచ్చి, ఈజ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఆయన హార్డ్ వర్క్ డెఫినెట్గా పే అవ్వాలని చెప్పి, మీ అందరూ ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సావిత్రి ఈరోజు ఒక అదృష్టం చేసుకుందండి. మన గాడ్ ఫాదర్, మన దైవం బాలబాబాయ్ చేతుల ద్వారా ఆడియో లాంచ్ అవ్వటం, ఈ సినిమా చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నాకు తెలిసి, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మాకు తెలిసిన ఒకే ఒక హీరో బాలయ్య. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. మరి ఈరోజు నందమూరి కుటుంబం నుంచి ఎంతమంది ఉన్నా కూడా, నాటి తాతగారి దగ్గర నుంచి, తాతగారితో పాటు తాతగారి తర్వాత కూడా ఈరోజు నందమూరి అని చెప్పుకుని తిరుగుతున్నాం. మరి ఆ బరువు బాధ్యతలు, పేరు ప్రఖ్యాతుల్ని కేవలం ఆయన భుజం మీద వేసుకుని నడిపిస్తున్న ఒకే ఒక మనిషి నందమూరి బాలకృష్ణ గారు.